10 ఏళ్ల పాటు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని పవన్ కళ్యాణ్ గారు నిన్న చట్టసభను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు అభిప్రాయం వ్యక్తపరిచారు. అసలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పయనంలో సాధించదలుచుకున్న లక్ష్యం ఏమిటి? తాను సీఎం కాకుండా వేరొకరిని సీఎం, తాను ఉన్నత స్థానాన్ని స్వీకరించడం కాకుండా వేరొకరికి ఉన్నత స్థానం కట్టబెట్టాలనుకోవడం రాజకీయ పయనంలో మార్పు కావచ్చు, కానీ వ్యక్తిగత రాజకీయంగా రాజీ ధోరణిలా కనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం? జనరల్గా ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ విజనరీ లీడర్ అన్నది ఆంధ్ర రాష్ట్రం కదా భారతదేశంలో తెలుసు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ 4 మాసాల్లో ఈ వ్యవస్థలను ఎలా గాడిలో పెడుతున్నారు, ఆయన ఎంత కఠోర పరిశ్రమ చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఆయన తిరిగిన తీరు కానీ ఇవన్నీ. సో ఇటువంటి నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుందని పవన్ కళ్యాణ్ గారు ఆ భావాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఆయన స్వార్థం కోసం పార్టీ పెట్టలేదండి, దయచేసి గమనించాలి. నేను సీఎం అవ్వాలని కంటే ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలి, బాగుపడాలన్న దానికి ఆయన ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. నెంబర్ 1. రెండోది, తనతో పార్టీలో కూడా అంతర్గత అనేక సార్లు చెప్పడం జరిగింది, నాతో 25 సంవత్సరాలు ప్రయాణం చేసేవాళ్ళే రండి పార్టీలోకి. దాని అర్థం ఏమిటంటే ఇమీడియట్గా అందరం ఎక్కిపోయి ఏదో చేసేయాలన్నటువంటి ఆలోచన ఆయన ఏ రోజు కూడా లేదు. కాబట్టి అది వారు చెప్పింది 100% కరెక్ట్. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక సీనియర్ విజనరీ నాయకత్వం ఉండాలి. ఆయన నాయకత్వంలో చాలామంది నాయకులు ఆయన నుంచి స్ఫూర్తి పొందాలి, తెలుసుకోవాలి పరిపాలన మీద. అది మంచిగా చక్కగానే చెప్పారు. దానికి అర్థం కాని వేరే ఒకరి భాషలు చెప్తారో దాన్ని మనం పట్టించుకోవాలి.